ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లిలో 3 ఏళ్ల బాలుడు లక్షిత్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమైన బాలుడు శవమై కనిపించాడు. గ్రామ శివారులో బాలుడి చెప్పులు లభించగా ఎవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పొదిలి లక్షిత్ అనే అబ్బాయి 2.5 years అండి, 2 సంవత్సరాల 7 నెలలు. ఈ అబ్బాయి అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి ఆ రోజు స్కూల్ నుంచి బయటకు వచ్చేసారని చెప్పి వాళ్ళ తండ్రి ఫిర్యాదు మేరకు ఆ రోజు మిస్సింగ్ కేసు కంప్లైంట్ కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి అయితే గ్రామస్తులు కానీ మేము కానీ అందరం కూడా వెతుకుతూ ఉన్నాం. దానిలో భాగంగా నిన్న మనకి వాగులో చెప్పులు దొరకడం జరిగింది. నిన్నంతా వెతికాము. నిన్న పొద్దుపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయాన్నే ఈ సింగరపల్లి సూర్యపల్లి అవుట్కట్స్లో ఉన్న పొలం ఓనరు ఆమె ఇవాళ కట్టిపోగులు అది చూడడం కోసం వచ్చి ఆమె ఐడెంటిఫై చేసింది. తీస్తే తీరా చూసేలాకి ఈ బాడీ మనకి కనపడడం జరిగింది. ఈ మరణం ఏ విధంగా జరిగిందనేది దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఇతనే ఏమన్నా ఇట్లా వచ్చేసి ఏమన్నా చనిపోయాడా, లేదంటే ఎవరన్నా తీసుకొని వచ్చి చంపేశారా అనే యాంగిల్లో, 2 యాంగిల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ దర్యాప్తులో కానీ మరియు ప్రాథమికంగా ఈ పిఎం రిపోర్ట్లో సరైన మరణ కారణం తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్ బాబును వాళ్ళ మమ్మీ ఉదయం 8:50కి ఆయమ్మ ఉన్నది సార్, వదిలిపెట్టి వెళ్ళింది ఆయమ్మ ఉన్నది. నేను 9:05 నేను వచ్చా స్కూల్కు. వెళ్ళిపెట్టి వాళ్ళ అమ్మ వెళ్ళింది, చాక్లెట్లు వేసుకొని వచ్చి. బాబు స్కూల్లో ఉన్నాడు. ఆయమ్మ నేను పాలు గుడ్లు తల్లులకు పంచాలి సార్, టీహెచ్ఆర్ లాగా ఇవ్వాలి, పేషాపు తీయాలి, రికార్డు రాసుకోవాలి. నేను ఆయమ్మను ఊళ్ళోకెళ్ళి అందరికీ చెప్పి రావాలి, తల్లిదండ్రులకు పాలు గుడ్లు తీసుకొని వెళ్ళమని. ఆయమ్మ వెళ్ళింది. ఆయమ్మతోటి వెళ్ళాడు సార్ బాబు. ఆయమ్మకు అలవాటు కొంచెం బాగా. అమ్మాయితోటి ఒక బజారుకి వెళ్ళాడు, తీసుకొని వెళ్ళింది ఆయమ్మ. మళ్ళీ రిటర్న్ వచ్చాడు బాబు. ఆయమ్మ తీసుకొని మళ్ళీ వచ్చింది. వచ్చి చిన్నది నా కాడ తల్లులు వచ్చినారు 4. తల్లులు వచ్చారు సార్. తల్లులు వచ్చారు సార్. సంతకాలు పెట్టించుకొని పేషాప్ ఫోటోలు తీసుకోవాలి. వాళ్ళు 3 కూర్చొని ఉన్నారు. ఇంటి ఆమె ఉన్నారు సార్, ఇంటి ఓనరమ్మ నారాయణమ్మ అని. ఆమె మా దగ్గర కూర్చొని ఉంది, కూర్చేసుకొని ముసలమ్మ ఆమె. నేను సంతకాలు పెట్టించుకుంటున్నా. ఈ అమ్మాయి వచ్చింది సార్, చెప్పి వచ్చింది. బాబును వాళ్ళ మమ్మీ ఉదయం 8:50కి ఆయమ్మ ఉన్నది సార్, వదిలిపెట్టి వెళ్ళింది ఆయమ్మ ఉన్నది. నేను 9:05 నేను వచ్చా స్కూల్కు.